నా పేరు శివ, బీజేపీ బీజేవైఎం డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఐక్యరాజ్య సమితి మానవాళికున్న ముప్పును ముందుగానే గమనించి 1974లో వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేని క్లియర్గా ప్రకటించడం జరిగింది. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా జూన్ 5 నుండి ఆగస్టు 15 వరకు జూన్ ఎన్వైరన్మెంట్ డేని ఒక భాగంగా తీసుకొని మనము నేచర్ని ప్రొటెక్ట్ చేయాలని ఓ సూచన ఇవ్వడం జరిగింది. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అవర్ నేచర్. ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ అండ్ కంపల్సరీ. ఇట్ ఈస్ నో హ్యావ్ ఎగ్జంప్షన్ హియర్. మనకి నేచర్ అనేది వారసత్వ సంపద. వారసత్వ సంపద నుండి మనం మనుగడ సాగిస్తున్నాం. వీఆర్ ద డిపెండింగ్ ఇన్ నేచర్. వితౌట్ నేచర్ వీ కాంట్ సర్వైవ్ అవర్ లైఫ్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఈరోజు మనం అడవులు నరికేసాం, చెట్లు నరికేసాం, మొత్తం డిస్ట్రాయ్ చేసాం. మనకి ఈరోజు చూస్తున్న టెంపరేచర్ రైజ్ అవ్వడానికి కూడా కారణం ఓన్లీ బికాస్ ఆఫ్ డీఫారెస్టేషన్ అని అందరికీ తెలుసు. అయినప్పటికీ రెస్పాన్సిబిలిటీ అనేది మనలో ఉండదు. కేవలం వింటాం, చదువుతాం, పక్కన పెట్టేస్తాం. ఈ రోజు నుంచి మినిమం 2 monthsలో 10 చెట్లు పెంచడానికి ట్రై చేయండి. మీ చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాల్లో కానీ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ఎందుకు జరుపుకుంటామని మీరు ప్రతి ఒక్కరికి చెప్పండి. మన స్కూల్లో చదువుకొని ఉంటాం, నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణమని. మన దేశ వారసత్వ సంపద ప్రకృతి కూడా. ప్రకృతిలో మనం ఒక భాగం. వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. మనం ప్రతిజ్ఞ చేశాం, నా దేశానికి సర్వదా కాపాడుకుంటామని. ఇందులో భాగంగా చెట్లు పెంచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. విఆర్ఓ కానీ, ఎంఆర్ఓ కానీ, స్కూల్ టీచర్ కానీ ప్రతి ఏరియాలోకి వెళ్ళండి. ఒక టీచర్కి, ప్రతి స్టూడెంట్స్కి చెప్పండి. ఖచ్చితంగా స్టూడెంట్స్ మనం చెప్పే సూచనలు ఖచ్చితంగా వింటారు. మనకి ఎందుకు ప్రకృతి అవసరం అని చెప్తే వింటారు. ఏసీ కారులో తిరగడం వల్ల మనకి ఏసీ అది డెవలప్మెంట్ కాదు. నేచర్ నుంచి రియల్ ఎయిర్ తీసుకోవడమే ఇస్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే నేచర్ని కాపాడుకోవడం కూడా డెవలప్మెంటే. అది మనం గుర్తించాలి. ఇందులో భాగంగా మన సాయి లోకేష్ గారు, జిల్లా ప్రెసిడెంట్ బీజేపీగా నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీ కోసం కష్టపడాలని, బీజేపీ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని, బీజేపీ పార్టీ భావి తరాల కోసం కూడా ఆలోచిస్తుందని మనం చెప్పగలే స్థాయికి మనం వెళ్ళాలని ప్రతి కార్యకర్త, మిగతా పార్టీ వాళ్ళని కూడా కలుపుకొని, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే అంటే ఏమి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఏమి, మనం ఎందుకు ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరికి తెలియజెప్పాలని కోరుకుంటూ, ఇందులో అందరూ భాగస్వాములు అవ్వాలని. జై హింద్, జై బీజేపీ. ప్రతి కార్యకర్తకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, వాళ్ళందరినీ కలుపుకొని మరి ముందుకు ఈ పార్టీని తీసుకువెళ్తామని చెబుతూ ఇంకోసారి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై బీజేపీ, జై భారత్.